నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలం సాయిపేటలో ఉద్రిక్తత. తాతెల్మ ఎత్తిపోతల పథకం బ్లాస్టింగ్ లో అడ్డుకున్న గ్రామస్తులు. పాముల మధ్య వరిధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరకొక వసతులపై ఆగ్రహం. అబ్దుల్లాపూర్ మేట్ తహసీల్దార్ ఆఫీస్ అటెండెంట్ చంద్రయ్య పరిస్థితి విషమం. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారని బంధువుల ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలం సాయిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాతెల్మ ఎత్తిపోతల పథకంలో భాగంగా బ్లాస్టింగ్లు చేయడంతో తమ గ్రామానికి ఇల్లు పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్న సంగతి తెలిసిందే. జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరారు. అందులో భాగంగానే గ్రామస్తులు మరికొంతమంది నాయకులతో కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాయిపేట గ్రామస్తులకు మద్దతుగానే కోర్టు కూడా నష్టపరిహారం చెల్లించాకే ఈ ఎత్తిపోతల పనులను ప్రారంభించమని ఆదేశించింది. కానీ దానికి విరుద్ధంగా బ్లాస్టింగ్ పనులు చేస్తున్నారంటూ గ్రామస్తులు పనులు నిర్వహిస్తున్న స్థలానికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. దీంతో వటపల్లి ఎస్ఐ మోహన్ గౌడ్ అక్కడికి చేరుకొని గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించడానికి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దాంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వికలాంగుడు అని కూడా చూడకుండా ఎస్ఐ మోహన్ గౌడ్ దురుసుగా మాట్లాడుతూ చేయి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పరిధిలోని చిల్లాపూర్ గ్రామ పంచాయతీలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర కార్తీక పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాటలు పాడుతున్నావా? హైదరాబాద్ నగరం వీళ్ళే మంచిగా వస్తారు చూడు. పుణ్యస్థానాల కాడికి పోరా. బుజ్జికాడు పోప జల్దిపో జల్దిపో. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల్లో కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ దీపాలంకరణ వెలుగులో దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులు శివనామ స్మరణతో మారుమ్రోగిపోయాయి. గ్రామంలోని భక్తులు దైవ దర్శనం కోసం బార్లు తీరడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గ్రామాల్లోని ఆలయాల్లో మహిళలు దీపారాధన చేసి పూజలు నిర్వహించారు.
చెప్పాలి పెళ్లి కానీ పిల్లలు ఇలా చూడు అదే ఉండు ఇక్కడ చూడు నాకాయ చూడరా అయితే నడుచుకుంటారా అయితే నడుచుకుంటారా నాకాయ ఇచ్చినారు రారి పట్టుకుంటా పిల్లల్ని చూసుకోరు ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా జమ్మికుంట శివాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసిన మహిళలు కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. साई सिद्धार्थ नामदेश संब्रह्मक्षेम संभवता द्रव्य नमो वेंकटेशाय ओम योगवत्तसमासेनं ज्ञानन्यस्तकरद्वयं शङ्खचक्रधरं देवं योगानन्दमुपास्महे श्रीलक्ष्मीव
మూలాధారంభాం వికనోమనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం. ఓం నమో వెంకటేశాయ. సూర్య యోం యోగభట్ట సమాసేనం జ్ఞానన్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందోపాస్మహ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యాగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సూర్యాపేట జిల్లా రేపాల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అతి పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష అర్చన, ఆరాధన, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్తీక మాసంలో శివకేశవుని ఎవరైతే స్మరిస్తారో వారికి ముక్తి లభిస్తుందని శాస్త్రవచనం. కావున ప్రతి ఒక్కరూ ఈ శివకేశవుల్ని ప్రార్థించి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రేపాల గ్రామంలో వేయించేసినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలను నెరవేర్చి కొంగు బంగారమై విలసిల్లుతున్నటువంటి స్వామి. కావున ప్రతి ఒక్కరూ ఈ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. కావున ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందడానికి పాటుపడవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకట. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతుల కొరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన 2 రోజులకే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైతులు గత 6 మాసాల నుండి పంటలను పండించి ట్రాక్టర్ల ద్వారా వడ్లను మార్కెట్కు తీసుకొని వస్తే మార్కెట్లో సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు. పాముల మధ్య ధాన్యాన్ని రైతులు కవర్ల మీద ఆరబెడుతున్నారు. రాత్రికి పడుకోవడం చాలా కష్టంగా ఉందని, కరెంటు లేదని మరియు నీటి సదుపాయాలు లేవని పందుల బెడదతో తామే వలలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గడ్డి స్ప్రే చేసినా గడ్డి చచ్చిపోతుంది. గవర్నమెంట్ నుంచి కొట్లాడుతున్నారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, అధికారుల ముండి వైఖరే, అధికారుల ముండి వైఖరే, అధికారుల ముండి వైఖరే. అధికారులు తెచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే, రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే, రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే, రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే, అమాలి కూలీ రేట్లను వెంటనే, రైతుల సమస్యలను వెంటనే, రైతుల సమస్యలను వెంటనే, రైతుల సమస్యలను వెంటనే, ప్రభుత్వ అధికారులు వెంటనే, ప్రభుత్వ అధికారులు వెంటనే, ప్రభుత్వ అధికారులు వెంటనే, అమాలి కూలీ రేట్లను వెంటనే, అమాలి కూలీ రేట్లను వెంటనే, అమాలి కూలీ రేట్లను వెంటనే, అమాలి కూలీ రేట్లను వెంటనే. వ్యవసాయ ఖానాపూర్ మార్కెట్ యార్డులో ఇవాళ కష్టపడి 6 నెలలు రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చి అధికారుల చేతిలో పెడితే ఇవాళ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ తేమ శాతంతో ఇవాళ జోకడం అనేటువంటిది లేదు. అంతేకాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమాలీ రేట్లు ఒక విధంగా ఉంటే ఈ యొక్క ఖానాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో మాత్రం అలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, తేడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 21 రూపాయి
తీసుకోవాలనేటువంటిది గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా చెబుతున్నప్పటికీ ఇక్కడ అధికారులు 30 రూపాయలు ఇస్తే జోక్తం లేకపోతే లేదు అనేటువంటిది ఒక మొండి వైఖరితోటి అధికారులు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యాన్ని ఇప్పటి వరకు కాంటబెట్టి జోకినటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి రైతులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇక్కడ అడవి పందులు కావచ్చు, ఊర పందులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్కు సంబంధించినటువంటి కరెంటు సప్లై కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి కనబడుతున్నది. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమాలీ రేట్లు ఒక విధంగా ఉంటే ఈ యొక్క ఖానాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో మాత్రం అలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, తేడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 21 రూపాయి తీసుకోవాలనేటువంటిది గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా చెబుతున్నప్పటికీ ఇక్కడ అధికారులు 30 రూపాయలు ఇస్తే జోక్తం లేకపోతే లేదు అనేటువంటిది ఒక మొండి వైఖరితోటి అధికారులు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యాన్ని ఇప్పటి వరకు కాంటబెట్టి జోకినటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి రైతులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇక్కడ అడవి పందులు కావచ్చు, ఊర పందులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్కు సంబంధించినటువంటి కరెంటు సప్లై కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి కనబడుతున్నది. ఇప్పటికైనా ఈ యొక్క వ్యవసాయ మార్కెట్కు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు కూడా, ఆర్డీఓ గారు కూడా ఇక్కడ వెంటనే చట్టరీత్యా చర్యలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా తీసుకొని మరి రైతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఇవాళ రైతులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిలో ఉంటే కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కరెంటు లేకపోవడం వల్ల చిమ్మని చీకట్లో రాత్రి వేళలలో రైతులు వారి యొక్క వరి ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవల్ల పాములు, తేళ్లు ఇవాళ అనేక సందర్భాలుగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏ ఒక్క రైతుకు పాము కానీ తేలు కానీ ఎవరికైనా హాని జరిగినట్లయితే ఆ రైతులకే బాధ్యత, ప్రభుత్వమే బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులే వహించవలసినటువంటి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే అధికారులు వెంటనే కరెంటు సప్లై ఏర్పాటు చేయాలి, మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయాలి, రైతులకు టెంట్లు ఏర్పాటు చేయాలి, అమాలి కూలీల రేట్లను తగ్గించాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే వరి కొనుగోలు చేస్తున్నదో తక్షణమే అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రైతులు వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకొస్తే అదే రోజు తక్షణమే కాంట చేసి వారికి ₹1 తక్కువ లేకుండా బిల్లులు చిట్టీలేసి ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇక సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామం చివరిలో కొండపోచమ్మ సమీపంలోని రామన్న దేవాలయంలో బండ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంను పురస్కరించుకొని గ్రామస్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. ఇక సిద్దిపేట జిల్లా ములుగు మండలం శివాలయంలో మరియు కొక్కొండ గ్రామం కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపాలు వెలిగిస్తూ శివారాధన చేశారు. ములుగులో ఉన్న శివాలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రిపోర్టర్
ఇక అబ్దుల్లాపూర్ మెడ్ తహసీల్దార్ ఆఫీస్ అటెండెంట్ చంద్రయ్య పరిస్థితి విషమంగా మారింది. తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో చంద్రయ్యకు గాయాలయ్యాయి. చంద్రయ్య ప్రస్తుతం డిఆర్డీఓ ఆఫీసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చంద్రయ్యను తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది గాని ప్రభుత్వ అధికారులు గాని పట్టించుకోవడం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రయ్యను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల బిల్లు అయిందని ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. మొన్న అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన ఎంఆర్ఓ పై కిరోసిన్ పోయినప్పుడు అతను ఎంఆర్ఓ అటెండర్ ఆమెను కాపాడడానికి పోయినప్పుడు అతనికి కూడా గాయాలయ్యాయి. అయితే అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చినాక అధికారులు ఏమన్నారంటే అతనికి అయ్యే ట్రీట్మెంట్ కష్టంగా వాళ్ళే భరిస్తా అన్నారు. కానీ ఇప్పటికీ 7 days అవుతుంది, 8 రోజులు అవుతుంది. వాళ్ళు ఇప్పటివరకు స్పందించలేరు. దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. వైద్యులు ఏమంటారు? ఇప్పుడు సర్వనార్ ఎంఆర్ఓ వచ్చేసి మామూలని ఇక్కడ నుండి డిశ్చార్జ్ చేసి గాంధీ హాస్పిటల్ వెళ్ళమంటున్నాం. గాంధీ హాస్పిటల్ వెళ్ళాలంటే మాతోటి కాదు సార్. ఇక్కడ ఇప్పటివరకు ట్రీట్మెంట్ అయింది కూడా మాకు చెప్పలేరు ఎంత అయిందో. అతని పరిస్థితి బాగాలేదు, కొద్దిగా స్పందించాలి. ఇప్పటికీ డబ్బుల విషయంలో వచ్చి వైద్యులు మనీ అవుతుంది ఇక్కడ నుండి తీసుకెళ్ళమని ఒత్తిడి చేస్తున్నారు. ఎంఆర్ఓ కూడా ఒత్తిడి చేస్తున్నారు మాకు. ఎంఆర్ఓ కూడా స్పందించలేడు ఎక్కువగా. తీసుకెళ్ళాలి అంటుండు. ఇప్పటి 3 రోజుల నుండి ఇలా చర్యది ఇట్లా వెళ్ళిపోమని చెప్తారు, డిశ్చార్జ్ చేయమంటారు, గాంధీ హాస్పిటల్ వెళ్ళమంటారు. దీనిపైన స్పందించి చికిత్స పూర్తిగా అన్ని తీసుకోమంటారు డాక్టర్లు. లేదు డబ్బులు ఎక్కువైతున్నాయి అని చేస్తే పూర్తిగా తీసుకున్నాం. లేదు డబ్బులు ఎక్కువ అవుతున్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఎంఆర్ఓ గారు ఏమంటారు? ఎంఆర్ఓ గారు డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, డబ్బులు పెట్టుకుంటే మీరే పెట్టుకోండి, మేము పెట్టుకున్న వాళ్ళకి పెట్టుకున్నాం, ఇప్పటి నుండి మీరే పెట్టుకోరు అంటారు అని అంటుండు. మళ్ళీ మేము ఇప్పటి వరకు మాకైతే తెలియదు, మా పరిస్థితి బాగాలేదు. తను ఉండే నివాసం కూడా లేదు అతనికి. మళ్ళీ దానిపైన ఏం చర్య తీసుకుంటారో ప్రభుత్వం చెప్పాలి. లేదా మేము ప్రభుత్వం నుండి ఏం చేయలేము, మేము మీరే పెట్టుకోవాలంటే అదే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము అందరం అక్కడనే కిరోసిన్ పోసుకొని మేము అక్కడనే మళ్ళీ చనిపోతాం. దీని మాత్రం మేము ఇట్లే ఖండిస్తున్నామని చెప్తాం. అప్పుడు ఇక్కడ అడ్మిట్ చేసినప్పుడు ఏసీబీ ఎంత ట్రీట్మెంట్ అయినా మేమే భరిస్తామని చెప్పారు. మాకు తర్వాత రోజు నుండి ఇంతవరకు స్పందించలేదు. దానికి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు చూసుకుంటా అన్నారు. ఇప్పుడు చూసుకుంటారో లేదో మాకు తెలియదు. దాన్ని బట్టి వాళ్ళు చేయనంటే మాకు చెప్పట్లేదు. ఇప్పటికి కూడా డిశ్చార్జ్ చేస్తా అంటారు గాంధీ హాస్పిటల్. మా దీని గురించి స్పందించాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలం సాయిపేటలో ఉద్రిక్తత. తాతెల్మ ఎత్తిపోతల పథకం బ్లాస్టింగ్ లో అడ్డుకున్న గ్రామస్తులు. పాముల మధ్య వరిధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరకొక వసతులపై ఆగ్రహం. అబ్దుల్లాపూర్ మెడ్ తహసీల్దార్ ఆఫీస్ అటెండెంట్ చంద్రయ్య పరిస్థితి విషమం. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారని బంధువుల ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.